Hi all of you. So my name is Ramu, a faculty of geography. I have 8 years experience as a competitive faculty. So I am from Bhimavaram, from Andhra Pradesh. సో ఇవాళ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం ఇవ్వడానికి ఇవాళ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏంటి సార్ ఆ ముఖ్యమైన సమాచారం అంటే ఇక్కడ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడవలసిన సమాచారం ఇది. ఏంటి ఆ సమాచారం అంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఎస్ఐపిసి నోటిఫికేషన్లో జాగ్రఫీ సబ్జెక్టుకు సంబంధించి ఆ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ విధానము, అసలు అందులో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అంటే ఏంటి, ఇండియన్ జియోగ్రఫీ అంటే ఏంటి, ఈ విషయాల పట్ల మనం ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటు ఈ జాగ్రఫీ అనే సబ్జెక్ట్ నుంచి ప్రీవియస్ నోటిఫికేషన్లో సిలబస్ ఏముండేది, అప్పుడు ఎంత వెయిటేజ్ ఉంది, అందులో ఎస్ఐకి ఎంత వెయిట్ ఉంది, కానిస్టేబుల్కి ఎంత వెయిట్ ఉంది, ఈ సంవత్సరం జాగ్రఫీ నుంచి ఎంత వెయిటేజ్ ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మరి మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో మొదటగా మనం చూస్తే తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఇప్పుడున్నటువంటి చక్కటి ఆపర్చునిటీని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి. ఎందుకంటే రానున్న తరంలో మనకి ఇంత భారీ తరహా నోటిఫికేషన్లు ఉండకపోవచ్చు, బట్ ఇదే మీకు చివరి అవకాశంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగం కోసం ఎంత కష్టపడితే అంత కష్టపడే ప్రయత్నం చేయండి. మరి నా వరకు ఇవాళ ఈ జాగ్రఫీ సబ్జెక్టు సంబంధించి ఈ తెలంగాణ ఎస్ఐపిసిలో జాగ్రఫీ ఇంపార్టెన్స్ ఏముంది అని మనం గమనిస్తే, జాగ్రఫీ ఇంపార్టెన్స్ ఏముందని గమనిస్తే, లాస్ట్ టైం మనకి 2018 నోటిఫికేషన్ జరిగింది. 2018 ఈ 2018 నోటిఫికేషన్లో మనకి జియోగ్రఫీ అనేటువంటి సిలబస్ అనేది ఏమి ఇచ్చాడు అంటే, జియోగ్రఫీ అనేటువంటి సిలబస్ మనం చూస్తే ఇండియన్ జియోగ్రఫీ విత్ తెలంగాణ జియోగ్రఫీ అనేది ఇవ్వడం జరిగింది. తెలంగాణ జియోగ్రఫీ అంటే భారతదేశ భూగోళ శాస్త్రంతో పాటు తెలంగాణ భూగోళ శాస్త్రం కూడా చదువుకోండి అని చెప్పి 2018 కానిస్టేబుల్ పేపర్లో మనకి వరల్డ్ జియోగ్రఫీ నుంచి 6 నుంచి 8 మార్కులు వచ్చాయి. గమనించారో లేదో, సో ప్రీవియస్ అభ్యర్థులు ఉంటే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. అంటే అది ఏమిటనంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ ఇండైరెక్ట్గా మనకి దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్. సో లాస్ట్ టైం నోటిఫికేషన్లో మనకి సిలబస్లో అది మెన్షన్ చేయలేదు, కానీ ఈసారి సిలబస్లో ఆ వర్డ్ మనకి మెన్షన్ చేశాడు. మరి చాలామంది అభ్యర్థులు దాని ప్రాధాన్యత తెలియక అదంతా కూడా ఇండియన్ జాగ్రఫీలో విషయమే అని చెప్పి అదే భ్రమలో ఉంటున్నారు. అది ఇండియన్ జాగ్రఫీ అయితే కాదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అనేది వేరు, ఇండియన్ జాగ్రఫీ వేరు. అయితే దీని వెయిటేజ్ పరంగా చూస్తే 2018 మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి మనకి జాగ్రఫీ నుంచి 16 మార్కులు రావడం జరిగింది. ఎస్ఏ నోటిఫికేషన్ సంబంధించి మనకి మెయిన్స్లో 33 మార్కులు రావడం జరిగింది. సో అందులో మనకి 26 మార్కులు ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చాయి, ఒక 7 మార్కులు చూస్తే తెలంగాణ జాగ్రఫీ నుంచి వచ్చాయి. సో అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. లాస్ట్ టైం మనకి ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఉండేది. ఈసారి సిలబస్ ఏముందో చూద్దాం. అప్పుడు మనకి కానిస్టేబుల్ నుంచి ఒక 16 మార్కులు రావడం జరిగింది, ఎస్ఐ మెయిన్స్ నుంచి మనకి 33 మార్కులు రావడం జరిగింది. సో ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు మనకి 200 మార్కులు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జాగ్రఫీ సిలబస్లో ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎస్ఐకి ఉన్నటువంటి 100 మార్కులు జిఎస్ పేపర్లో జాగ్రఫీ నుంచి ఎంత వెయిటేజ్ ఉంటుంది, అసలు ఈ సంవత్సరం సిలబస్ ఏమి ఇచ్చాడో మనం జాగ్రత్తగా చూస్తే ఆ సిలబస్ గురించి అధ్యయనం చేస్తే, మొదటిగా మనకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సిలబస్ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ అధికారిక వెబ్సైట్లో ఇచ్చినటువంటి సిలబస్. ఇందులో జియోగ్రఫీ అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో 5th యూనిట్గా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ జాగ్రత్త చూస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అనేది ఒక యూనిట్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అనేది ఒక యూనిట్, పాలిటీ అండ్ ఎకానమీ సెక్షన్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఎంత ఇచ్చాడు అనేది మీరే గమనించుకోవచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అనేది ఒకటి, ఇండియన్ జియోగ్రఫీ ఒకటి, పాలిటీ అండ్ ఎకానమీ ఒకటి. హిస్టరీ సపరేట్గా హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూమెంట్. సో ఇక్కడ మన సిలబస్ని ముందు ప్రతి అభ్యర్థి కూడా గమనించాలి. ఒకసారి గమనిస్తే ఏంటి సార్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఏంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం గమనించే ముందు, ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అనే విషయం చాలామందికి అభ్యర్థులు అవగాహన లేక ఇండియన్ జాగ్రఫీలో భాగం అనుకుంటారు. సో ఇండియన్ జాగ్రఫీ అనేది వేరు, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ వేరు. మరి ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అనేది నేను అన్ని రకాలుగా పరిశీలిస్తే చాలామంది విద్యార్థులు అడగడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ పేరు పేరున ఇన్ఫర్మేషన్ కాకుండా అందరికీ ఈ యొక్క సమాచారం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో జాగ్రఫీ అనేది జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీలో మనం చూస్తే, సో ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అనేటువంటి విషయం మనకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ ఇవన్నీ కూడా.
సో యాక్చువల్లీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అనేది మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ స్టేట్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్ల సమాచారం చూస్తే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్లో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ మ్యాటర్ కనబడుద్ది. ఇది కూడా చాలా ఓల్డెస్ట్. తర్వాత స్టేట్లో ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసినా ఈ సమాచారం కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అండ్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో జాగ్రఫీ ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అంటే దీన్నే భౌగోళిక సూత్రాలు అంటారు. ఏమంటారమ్మా? భౌగోళిక సూత్రాలు. ఏంటి జాగ్రఫీకి భౌగోళిక సూత్రాలు అంటే, దీని సిలబస్ నేను 2 పార్ట్లుగా మీకు డివైడ్ చేస్తాను. ఒకటి పార్ట్ 1, మరొకటి పార్ట్ 2. సో పార్ట్ 1లో ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ నుంచి ఏ విషయాలు ఉంటాయంటే, జాగ్రత్త ఇక్కడ జియోమార్ఫాలజీ భూస్వరూప శాస్త్రము, మిటియోరాలజీ వాతావరణ శాస్త్రము, సో క్లైమటాలజీ శీతోష్ణ స్థితి శాస్త్రము, సో హైడ్రాలజీ నీరు మేఘాలు అవపాతము ఇలాంటి విషయాలు ఇందులో ప్రస్తుతం ఉంటాయి. ఓషనోగ్రఫీ సముద్ర శాస్త్రము. ఈ అన్ని అంశాలు అనేవి ప్రజెంట్ మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీలో పార్ట్ 1గా మనకి పేర్కొన్న అంశాలు. అభ్యర్థులు గమనించాలి, లాస్ట్ టైం కానిస్టేబుల్ మనకు వచ్చిన మార్కులు ఈ ఏరియా నుంచి వచ్చాయి. సిలబస్ ఇండియన్ జాగ్రఫీ ఇచ్చాడు కదా, ఇవి ఎక్కడి నుంచి అడిగాడు, వరల్డ్ జాగ్రఫీ అడిగేసాడు అనుకున్నా, వాడి సిలబస్లో మెన్షన్ చేయాలి లాస్ట్ టైం. మరి ఈసారి క్లియర్గా మెన్షన్ చేశాడు ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ. ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీలో మనకి పార్ట్ 1లో ఈ అంశాల మీద మనం ఫోకస్ చేయాలి. సార్ మరి ఈ అంశాల పట్ల మాది మ్యాటర్ ఎక్కడి నుంచి దొరుకుతుంది, ఏ పుస్తకాలు చదవాలి ఏంటని అభ్యర్థులు ఆలోచిస్తే, బేసిక్గా ఇవి మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో 11th క్లాస్ 12th క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే మనకి ఈ సమాచారం ఉంటుంది. అది కాకుండా స్టేట్ అభ్యర్థుల్లో మనకి 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ఈ 3 తరగతులు టెక్స్ట్ బుక్లో చూసినా సరే ఈ సమాచారం పూర్తిగా ఉంటుంది. సో మీకు పర్టికులర్గా ఈ యొక్క 8th 9th 10th క్లాస్ ఇంటర్మీడియట్ జోడించి నేను పర్టికులర్గా ఒక బుక్ కూడా తయారు చేయడం జరిగింది ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ సంబంధించి. సో ఎవరికైనా ఈ బుక్ కావాలనిపిస్తే వాళ్ళు 9705118998కి వాట్సాప్ SMS చేస్తే వాళ్ళకి నేను పంపించే ప్రయత్నం చేస్తాను. అయితే జాగ్రత్తగా గమనించాల్సింది ఇక్కడ, ఒకవేళ అవకాశం లేని అభ్యర్థులు ఎవరైనా సరే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ సమాచారం చూసుకోవాలి. అయితే మొత్తం మీద ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీలో మనకి జియోమార్ఫాలజీ, మెటియోరాలజీ, క్లైమటాలజీ అండ్ హైడ్రాలజీ అండ్ ఓషనోగ్రఫీ అనే విషయాలు ఉంటాయి. ఇది పార్ట్ 1గా మనం గమనించాలి. మరి పార్ట్ 2గా మనం గమనిస్తే ఇక్కడ పార్ట్ 2లో అకాడమీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మొత్తం ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇన్ని అంశాలు కూడా మనం మిళితం చేసి ఒకే చోట నీకు చదువుకోవడానికి ఈజీగా నేను సిలబస్ అమర్చాను. అసలు ఓవరాల్గా ఈ సిలబస్ ఏదైతే ఉందో టాపిక్ వైజ్ చూస్తే మనకి ఫస్ట్ వన్ న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులు అంటాం. సో దీన్నే రెన్యూవబుల్ రిసోర్సెస్ ఫారెస్ట్ అండ్ ఫిష్ పునరుత్పాదక వనరులు అటవీ మరియు చేపలు, గ్రాస్ ల్యాండ్స్ అండ్ యానిమల్స్ రీరింగ్ గడ్డి భూములు జంతువుల పెంపకం అంటాం. తర్వాత చూస్తే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ మినరల్స్ పునరుత్పాదక వనరులు ఖనిజాలు అనే పేరుతో పిలుస్తాం. సో ఎనర్జీ రిసోర్సెస్ చూస్తే శక్తి వనరులు అనే పేరుతో పిలుస్తాం. కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరుల పరిరక్షణ, యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరుల వినియోగం, మేజర్ క్రాప్స్ ఆఫ్ ద వరల్డ్ సో ప్రపంచంలో ప్రధాన పంటలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తయారీ పరిశ్రమలు, లొకేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ద వరల్డ్ పరిశ్రమల మరియు ప్రపంచ ప్రధాన పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ రవాణా మరియు కమ్యూనికేషన్ సంబంధించి, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వాణిజ్యం, పాపులేషన్ జనాభా. సో ఇలా మనకి ఓవరాల్గా చూస్తే పార్ట్ 2లోనేమో ఓవరాల్గా ఇండియన్ జాగ్రఫీ రిలేటెడ్గా ఈ టాపిక్స్ కవర్ చేసుకోవచ్చు. పార్ట్ 1 అయితే స్పెసిఫిక్గా నువ్వు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అభ్యర్థులు గమనించాలి, ఇండియన్ జాగ్రఫీ పర్టికులర్గా వేరు, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ వేరు. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీలో మనకి పార్ట్ 1 ఈ అంశాలు ఉంటాయి, పార్ట్ 2లో మనకి ఈ అంశాలు ఉంటాయి. అయితే ఇన్ని అంశాలని కవర్ చేస్తూ నేను ఓవరాల్గా ఏం చేశానంటే ప్రపంచంలో అడవులు, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, జనాభా, రవాణా. సో ప్రతి అభ్యర్థి కూడా ఇండియన్ జాగ్రఫీ అనేది చదువుతాడు. ఇండియన్ జాగ్రఫీలో మనకు ఉండే అంశాలు చూస్తే భారతదేశం యొక్క ఉనికి పరిమాణం అనే పాఠం ఉంటుంది, ఇండియన్ లొకేషన్ అండ్ సైజ్.
అలాగే మనకి భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం ఉంటుంది, నైసర్గిక స్వరూపం. దీన్నే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. థర్డ్ వన్ మనకి శీతోష్ణ స్థితి అనే పాఠం ఉంటుంది, క్లైమేట్ అంటాం. తర్వాత చూస్తే ఈ 3 ఇండియన్ జాగ్రఫీలో కీలకమైన ఒక సెక్షన్ అయితే రివర్ సిస్టమ్ ఉంటుంది, రివర్ సిస్టమ్, నదీ వ్యవస్థ అనే పేరుతో పిలుస్తాం, నదీ వ్యవస్థ. ఇరిగేషన్ సిస్టమ్ అంటాం, ఇరిగేషన్ సిస్టమ్, దీన్నే నీటిపారుదల అనే పేరుతో పిలుస్తాం. తర్వాత చూస్తే మనకి అడవులు అనేటువంటి ఫారెస్ట్ అనేటువంటి లెసన్ ఉంటుంది, దీన్నే అడవులు అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ మనకి జీవ వైవిధ్యం అంటాం, బయోడైవర్సిటీ అంటాం, దీన్నే జీవ వైవిధ్యం అనే పేరుతో పిలుస్తాం. దాని తర్వాత మనం చూస్తే సాయిల్స్ అనే పేరుతో పిలుస్తాం, దీన్నే నేలలు లేదా మృత్తికలు అనే పేరుతో పిలుస్తాం. సో తర్వాత ఈ సాయిల్స్కి రిలేటెడ్గా మనకి వ్యవసాయం అనేటువంటి అంశం ఉంది, వ్యవసాయం. సో ఆ వ్యవసాయాన్ని మనం చూస్తే అగ్రికల్చర్ అనే పేరుతో పిలుస్తాం, అగ్రికల్చర్. ఫైనల్గా మనకి మినరల్స్ అనేది ఉంది, వీటిని మనం ఖనిజాలు అనే పేరుతో పిలుస్తాం. ఇండస్ట్రీస్ ఉన్నాయి, పరిశ్రమలు అనే పేరుతో పిలుస్తాం. సో జనాభా అనేది ఉంది, దీన్నే పాపులేషన్ అంటాం. రవాణా అనేది ఉంది, దీన్నే ట్రాన్స్పోర్ట్ అంటాం. సో ఇలా ఓవరాల్గా ఇండియన్ జాగ్రఫీలో ఈ టాపిక్స్ ఉంటాయి. వరల్డ్ జాగ్రఫీలో మనకి పార్ట్ 2లో ఈ టాపిక్స్ ఉంటాయి. అంటే ఇక్కడ అభ్యర్థులు ఎలా చదువుకోవాలి మీ ప్రిపరేషన్ అంటే ఇండియన్ జాగ్రఫీ చదువుతూనే పార్ట్ 2 అంశాలన్నీ కూడా కవర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇండియన్ జాగ్రఫీలో అడవులు జీవ వైవిధ్యం చదువుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అడవులు జీవ వైవిధ్యం మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీలో నువ్వు వ్యవసాయం చదువుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మీద ఫోకస్ చేయాలి. ఇండియన్ జాగ్రఫీలో ఖనిజాలు చదువుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఖనిజాలు ఫోకస్ చేయాలి. అలాగే మనకి ఇండియన్ జాగ్రఫీలో పరిశ్రమలు చదువుతున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన పరిశ్రమల మీద ఫోకస్ చేయాలి. ఇండియన్ జాగ్రఫీలో జనాభా, ప్రపంచంలో జనాభా. ఇండియన్ జాగ్రఫీ రవాణా, ప్రపంచవ్యాప్తంగా రవాణా. సో ఈ అంశాలు ఇలా చేస్తే మనకి ఈ పార్ట్ 2 అనేది మనకి ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఈ చాప్టర్లు అన్నీ కలిపి నేను సింపుల్గా మీకు ఓవరాల్గా వచ్చిన టాపిక్స్ రిపీటెడ్గా వచ్చాయి. ఇవి మనకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ చాప్టర్స్ అన్న, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చాప్టర్స్ ఇవన్నీ కూడా. సో ఇవి మనకి 11th స్టాండర్డ్ టాపిక్స్ కాబట్టి వీటన్నిటిని కలిపి మనం మిళితం చేసి ఒకే చోట ఈ టాపిక్లు సింపుల్గా రాసుకున్నాం. సో ఇక్కడ ప్రపంచంలో అడవులు చదవాలి, వ్యవసాయం చదవాలి, ఖనిజాలు, పరిశ్రమలు, జనాభా, రవాణా. ఇండియన్ జాగ్రఫీలో కాదు, మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీలో ఈ ఇష్యూస్ ఉన్నాయి. పార్ట్ 2గా నేను వర్గీకరించాను. మరి పార్ట్ 1 చూస్తే ఆల్రెడీ ప్రీవియస్ చూసాం మనం. ఈ పార్ట్ 1కి సంబంధించి మనం ఈ అంశాలు జియోమార్ఫాలజీ, మెటీరియాలజీ, క్లైమటాలజీ, హైడ్రాలజీ, ఓషనోగ్రఫీ ఈ టాపిక్స్ చదవాలంటే మనం 8th, 9th, 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో స్టేట్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు చదువుకోండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయితే ఇంటర్మీడియట్ మనకి 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ ఆ స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలి. సో ఇది జియోగ్రఫీలో మీరు 1 by 1 ఫాలో అవ్వాల్సింది. అయితే ఈ జియోగ్రఫీలో సార్ ఇండియన్ జాగ్రఫీ ప్రిపరేషన్ చేయడం ఎలా అని కనుక మీరు అడిగినట్లయితే ఇండియన్ జాగ్రఫీలో మనకి స్టిల్ 1994 నుంచి స్టిల్ 2018 వరకు అన్ని పేపర్లు అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ 2 మార్క్స్ వచ్చేటువంటి టాపిక్స్ ఉన్నాయి. మనకి 2 మార్క్స్ రావాల్సింది ఆ టాపిక్ నుంచి. అదే ఏదంటే భారతదేశం యొక్క ఉనికి పరిమాణం అనే టాపిక్ ఉంటుందమ్మా, ఉనికి పరిమాణం. ఈ ఉనికి పరిమాణం అనే టాపిక్ నుంచి మనకి 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి ఇండియన్ జాగ్రఫీలో. దీన్నే ఇండియన్ లొకేషన్ అండ్ సైజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం. అలాగే రెండవ టాపిక్ మనకి భారతదేశ నైసర్గిక స్వరూపం అనేటువంటి టాపిక్ ఉంటుంది, నైసర్గిక స్వరూపం. ఈ నైసర్గిక స్వరూపం నుంచి కూడా మనకి 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఆ 2 మార్క్స్ దీన్నే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. తర్వాత నదీ వ్యవస్థ అనే పాఠ్యాంశం నుంచి మనకు మార్కులు రావడానికి అవకాశం ఉంది. నదీ వ్యవస్థ ఇంపార్టెంట్ టాపిక్, దీన్నే మనం రివర్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తాం. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్లో మనం చూస్తే మనకి అడవులు అనే టాపిక్ ఉంది, దీన్నే ఫారెస్ట్ అనే పేరుతో పిలుస్తాం, ఫారెస్ట్. దీని నుంచి కూడా మనకి 2 మార్కులు రావడానికి అవకాశం ఉంది. తర్వాత చూస్తే మనకి వ్యవసాయం అనే టాపిక్ ఉంది, వ్యవసాయం. దీని నుంచి కూడా మనకి 2 మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉన్న టాపిక్ ఏదంటే అగ్రికల్చర్ అనేటువంటి టాపిక్, అగ్రికల్చర్. అయితే మనకి మరొక 2 మార్కులు వచ్చిన టాపిక్ ఏదంటే మనకి జనాభా అనే టాపిక్. ఈ జనాభా నుంచి కూడా మనకి పాపులేషన్ 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఈ టాపిక్లో మనకి. సో ఫైనల్గా మనకి ట్రాన్స్పోర్ట్, రవాణా అనే వ్యవస్థ ఉంటుంది, రవాణా, ఈ ట్రాన్స్పోర్ట్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. సో జాగ్రత్తగా గమనించాలి అభ్యర్థులు. జాగ్రఫీ సబ్జెక్ట్లో ఈసారి కానిస్టేబుల్కి సంబంధించి 10 నుంచి 15 మార్కులు కంపల్సరీ, 15 మార్కులు పైన తప్ప తగ్గే అవకాశం లేదు. మనకి 15, 16 ఈ రేంజ్లో మనకి కానిస్టేబుల్కి ఉంటుంది.
సో ఎస్ఐలో అయితే మనకి 15 నుంచి 20 మార్కులు కంపల్సరీ జాగ్రఫీ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ పార్ట్లో మీరు గమనిస్తే సిలబస్లో ప్రత్యేకంగా వాడు ఏం పెట్టాడంటే సిలబస్లో మనకి ప్రత్యేకంగా ఒక 2 యూనిట్లు ప్రత్యేకంగా జాగ్రఫీ పెట్టాడు. ఇది స్టేట్ బోర్డు ఇచ్చినటువంటి సిలబస్. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ ఇది ఒక యూనిట్, అండ్ ఇండియన్ జాగ్రఫీ సెక్షన్, పాలిటీ అండ్ ఎకానమీ సెక్షన్. అంటే చూడు ఎంత వెయిటేజ్ ఉందో నువ్వు దీన్ని బట్టి అర్థం వేసుకో. ఇక్కడ ఒక్కొక్కటి పెట్టాడు. ఇంగ్లీషు ఒకటి, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ కల్చర్, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. దీంతోపాటు ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ ఒక క్యాడర్ పెట్టాడు, ఇండియన్ జాగ్రఫీ ఒక క్యాడర్ పెట్టాడు, పాలిటీ అండ్ ఎకానమీ ఒక క్యాడర్ పెట్టాడు. సో అంటే ఏ క్యాడర్ని బట్టి ఎంత వెయిటేజ్ ఇస్తారో ఒకసారి జస్ట్ ఆలోచించండి మీరు. సో జాగ్రఫీ నుంచి కంపల్సరీ 15 నుంచి 20 మార్కులు మనం ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఇండియన్ జాగ్రఫీ వేరు, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ వేరు. మరి ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ ఏంటి అని కలవరపడేటువంటి అభ్యర్థులందరి కోసం ఇవాళ ఈ వీడియో చేయడం జరిగింది. మిత్రులారా, సమయం తక్కువ ఉందని మీరేమో ఆధారపడడం అవసరం లేదు. మీరు మీ టార్గెట్ ఉన్నటువంటి 200 మార్క్స్ ఉన్నటువంటి టార్గెట్లో మీరు 200 మార్క్స్ అనుకుంటే 200 మార్క్స్ కానిస్టేబుల్ 200 మార్క్స్లో 120+ అటెంప్ట్ చేయాలి. నువ్వు 120+ అటెంప్ట్ చేస్తేనే 30% అంటే 60 మార్క్స్ నీకు వస్తాయి. అంతేగాని నువ్వు ఒక 80 అటెంప్ట్ చేద్దాం, 100 అటెంప్ట్ చేద్దాం అనుకుంటే 60 మార్కులు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కంపల్సరీ 120+ నీ టార్గెట్ ఉండాలి. మరి ఆ 120+ ఎక్కడి నుంచి అటెంప్ట్ చేస్తావు? అర్థమెటిక్ నుంచి ఎన్ని అటెంప్ట్ చేస్తావు, రీజనింగ్ నుంచి ఎన్ని అటెంప్ట్ చేస్తావు, సైన్స్ నుంచి ఎన్ని అటెంప్ట్ చేస్తావు, సోషల్ నుంచి ఎన్ని చేస్తావు, ఇంగ్లీష్ నుంచి ఎన్ని చేస్తావు, జీకే కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని చేస్తావు, ఇలా ఒక అంచనా వైపుకి రండి. మీరు ఫస్ట్ 120+ అటెంప్ట్ చేయాలి నీ టార్గెట్. 120+ ఏ ఏరియా నుంచి అటెంప్ట్ చేస్తావో చూసుకుని అప్పుడు దానికి ఉన్న వెయిటేజ్ని బట్టి ఆ సబ్జెక్ట్కి ఎక్కువ ప్రిపరేషన్ ఇవ్వండి. సో మరి ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీకి సంబంధించి నేను వీలైనంత వరకు మీకు మన ఛానల్ ద్వారా వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు మెటీరియల్ కావాలంటే సంప్రదించండి. సో ఆటోమేటిక్గా క్లాసుకు సంబంధించి అయితే నేను ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంటే చాలామంది విద్యార్థులు సార్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ ఏంటో ఒక వీడియో చేయండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల నేను ఇవాళ వీడియో చేయడం జరుగుతుంది. సో మన సంస్థ తరపు నుంచి మీకు వీడియోస్ అనేది కంప్లీట్ రెగ్యులర్గా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో జాగ్రఫీ అనేది ఫైనల్ నేను చెప్పిన విషయాలు. ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 2022లో 2 రకాల అంశాలు పెట్టాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ. లాస్ట్ టైం తెలంగాణ జాగ్రఫీ పెట్టాడు. ఇప్పుడు ఈసారి తెలంగాణ జాగ్రఫీ సిలబస్లో మెన్షన్ చేయలా. బట్ ఓవరాల్గా తెలంగాణ మూవ్మెంట్ పరంగా, ఎకానమీ పరంగా, హిస్టరీ పరంగా 2-3 మార్కులు అడిగే ఛాన్స్ ఉంది కూడా, అది కూడా చూసుకోవాలి. బట్ మెయిన్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ కాబట్టి ఆ టాపిక్స్ నేను వివరంగా చెప్పాను. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు చెప్పాను. సో ఫర్దర్గా దీనికి సంబంధించి మరొక వీడియో చేస్తాను. సో మన క్లాసెస్ సంబంధించి మన సంస్థలో జరుగుతున్నాయి. సో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే మీకు ఇస్తాను. ఆ మెటీరియల్ కావాలంటే నెంబర్ అయితే ఉందో దానికి సంప్రదించండి. సో థ్యాంక్ యూ.